పెళ్లి కూతురు తీసుకురండమ్మా. గణపతికిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి ధూపమాఘ్రాపయామి నీరాజనం సమర్పయామి. చెప్పు ఎవరు? ఏమిటి బాబు ఇదంతా? ఇదే పెళ్లి కూతురు. అది తెలుసు. పేరేంటి? ఝాన్సీ. ఝాన్సీయా? రాణి ఎక్కడ? రాణిగా పెళ్లి కూతురు? అదేమిటి బాబు కొత్తగా అడుగుతున్నావు? మీరు ఝాన్సీనేగా పెళ్ళాడుతున్నారు. ఎవరన్నారు? రాణితోనే కాలేజీలో చదివాను. మేము పోట్లాడుకున్నాం, రాజీ పడ్డాం. ఏ సంబంధం మాట్లాడినప్పుడు రాణినేగా తీసుకొచ్చారు? ఆ రోజు సరేనని చెప్పి ఈ రోజు ఇంకో దాన్ని కూర్చోబెట్టారా? ఏమిటి అర్థం? రాణి చదువుకున్న పిల్ల, ఎలాగైనా పెళ్ళవుతుంది. ఇది చదువురాని ముద్దు, దీన్నెవరు పెళ్ళాడరు. అందుకని మా అబ్బాయికి ముడిపెడదామని చూస్తున్నారా? డాక్టర్ ఏమిటి అలా చూస్తుంటారు? వచ్చి చూడండి. ఏమైందమ్మా ఝాన్సీ? డాక్టర్ ఏమైంది? ఏం లేదమ్మా, ఈ అమ్మాయి 2 నెలల గర్భవతి. ఏమిటి గర్భవతి? కాదు, అబద్ధం, శుద్ధ అబద్ధం. ఏమిటయ్యా అబద్ధం? ఫ్యామిలీ డాక్టర్ చెప్తున్నారు గర్భవతి అని. అది అబద్ధమా? ఏయ్, బతకడానికి గతి లేకపోతే బెచ్చవెత్తుకు బతకచ్చు, కానీ ఇలా వ్యభిచారం చేసి బతకూడదు. మోసపోయావు నాన్న, మోసపోయావు. రే రాజా, నిజంగా నువ్వు పావు అని నిరూపించుకున్నావు. నువ్వు మా ఊరికి రాలేదు, మా ఝాన్సీని కలవలేదు, దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు, దాన్ని మోసం చేయలేదు. ఓ అబ్బో, భలే గ్యాస్ కొడుతుంది నాన్న. అసలు ఆ ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఎవరిని మోసం చేస్తావు? మా అబ్బాయికి కంజ కావాలని అడిగాను, వ్యభిచారి కావాలని అడగలేదు. అయ్యా పెద్దలారా, ఈ మోసగాళ్ళని నమ్మి మీ అందరినీ పిలిపించాను. దయచేసి నన్ను క్షమించండి. అందరూ వెళ్ళిరండి. ఆ రోజు నువ్వు నా చేత చీర కట్టించావే, అది నేను విప్పుకోగలిగాను. కానీ ఈ రోజు నేను కట్టానే కళంకమనే చీర, అది నువ్వు విప్పలేవు. అంతం చెయ్యను. బిడ్డ, ఎవడు నీ కుటుంబంతో సంబంధం చేసుకుంటాడో నేను చూస్తాను. శపథం చేస్తున్నావా? ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నీకు జీవితంలో పెళ్ళంటూ ఒకటి జరిగితే మా ఝాన్సీతోనే. అదెన్నటికీ జరగదు. జరిగి తీరుతుంది. నీకు నువ్వుగా వచ్చి దాని కాళ్ళ మీద పడాలి, నువ్వే నాకు దిక్కని ఏడవాలి, నీ బాబు నా చెల్లెలకి స్వాగతం ఇవ్వాలి. ఈ ప్రయత్నంలో నాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాన్న పద, ఝాన్సీ పద. నాతోనే సవాల్ చేస్తున్నావా? సవాల్ సాధిస్తానో లేదో చూడు. మనం ఎవరమో తెలియకుండానే ఈ అమ్మాయి ఇన్ని మాట్లాడలేకపోయిందే. మీరు మాట్లాడకుండా ఊరుకున్నారా? మాట్లాడకుండా ఊరుకున్నానా? రేయ్, ఆ కుటుంబమే వాళ్ళ ఊరు చేరకూడదు. వెళ్ళు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఇప్పుడే నా కొడుకు అనిపించుకున్నావురా. తండ్రి 8 అడుగులు దూకితే నువ్వు 16 అడుగులు దూకావు. సరైన పులి బిడ్డవి. ఏమిట్రా? చీర ఇదేమిటి? లెటరా? చంద్రశేఖర్, కేవలం ఓ ఆడపిల్ల సవాల్ ఎదుర్కోలేక లారీలతో అంతం చేయాలనుకున్నావు. నేను చావలేదు, చావను కూడా. నా శపథం నెరవేరే వరకు నా కోసం ఎవడే వచ్చినా కూడా వాణ్ణి ఎదిరించి గెలుస్తాను. ఆ రోజు కాలేజీలో నీ కొడుక్కి చీర కట్టబెట్టాను, ఈ రోజు నీకే పంపిస్తున్నాను. కట్టుకో. నీ బోటి ఆరంగి వెధవరికి ఇదే బహుమానం. Please subscribe to iDream. Please subscribe for more videos.